నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ ఎపిసోడ్లో ఎలన్ మస్క్ ఏదైతే ఉందో వాళ్ళది స్టార్లింక్ ఉంది ఒకటి, దాని గురించి ఈ ఎపిసోడ్లో శాటిలైట్ ఆధారిత వాయిస్ అన్నమాట, కమ్యూనికేషన్ వంటి ఇంటర్నెట్ సేవలు భారత్లో అందించాలనే ఉద్దేశంతో స్టార్లింక్ ఏదైతే ఉందో దాని యొక్క అధినేత ఎలన్ మస్క్ అన్నమాట. అంతకుముందు ఒకసారి మన ఇండియాకి ప్రవేశపెడతా అని చెప్పటం, తర్వాత ఈ డేటా స్టోరేజ్ కానీ ట్రాన్స్ఫర్ వంటి అంశాల్లో ఈ స్టార్లింక్ ఇచ్చినటువంటి సమాధానంతో కేంద్రము సంతృప్తి చెందటం, ఇప్పుడు త్వరలో మన ఇండియాలో స్టార్లింక్ సేవలు అందించాలని అనుమతి ఇవ్వనుంది అని ఒక సమాచారం. ఏది ఎలన్ మస్క్ సంబంధించినటువంటి స్టార్లింక్ ఏదైతే ఉందో అది ఇండియాలో వాళ్ళు సర్వీసెస్ చేయడానికి ఇప్పుడు సెంట్రల్ తోటి వాళ్ళతోటి స్టార్ట్ అవుతుంది చర్చలు. ఇది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఎప్పుడన్నా అది ఓకే అవగానే మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు సమాచారం ఏంటిది అంటే అనుమతి వస్తుంది అనేది ఒక అన్నమాట, రావచ్చు కూడా. ఎందుకోసం అంటే ఇప్పుడు ఎలన్ మస్క్ ట్రంప్ వాళ్ళిద్దరు ఫేవర్ అన్నమాట. అంటే అక్కడ సపోర్ట్ బాగా తెలిసిన విషయం మీకు. ఏది అమెరికాలో ఏదైతే ట్రంప్ గెలవటం, ఎలన్ మస్క్ ఎంత సపోర్ట్ చేయటం, ఎలన్ మస్క్ సంబంధించిన ఏవైతే షేర్లన్నీ పెరగటం, ట్రంప్ సంబంధించిన షేర్లు పెరగటం, ఇప్పుడు ఎలన్ మస్క్ సంబంధించినటువంటి స్టార్లింక్ మన ఇండియాలోకి రావడానికి ముందస్తుగా అనుమతి ఉందో చట్టాలు అనుసరిస్తామని చెప్పటం అంతర్జాతీయంగా. అయితే ఈ స్టార్లింక్ ఏదైతే ఉందో వాళ్ళు అనుమతి కోరటం, వీళ్ళు ఏదైతే మన భారత్ అప్పుడు ఫస్ట్ అంటే అంతకుముందు ఏవైతే వాళ్ళు అడిగినప్పుడు ఆ సమయంలో వాళ్ళ యొక్క డేటా బదిలీ కానీ స్టోరేజ్ పరంగా కానీ అంతర్జాతీయంగా ఉన్నటువంటి చట్టాలను అనుసరిస్తామని చెప్పడం జరిగింది. అప్పుడు మన భారతదేశం వ్యతిరేకించడం జరిగింది. ఈ డేటా స్టోరేజ్ విషయంలో ఈ భారత నియమ నిబంధనలు పాటిస్తామని ఇప్పుడు స్టార్లింక్ స్పష్టం చేయడం జరిగింది. దాంతో ఇప్పుడు మళ్ళీ మన కేంద్ర ప్రభుత్వం వాళ్ళు సంతృప్తి చెందటం, దాంతో మళ్ళీ అనుమతి రావచ్చు అనేది అనమాట. అయితే ఈ స్టార్లింక్ ఏం చేస్తుందో చూద్దాం. ఈ స్టార్లింక్ ఏదైతే సర్వీసెస్ ఉందో మళ్ళీ ఇప్పుడు వాళ్ళు అప్లై చేయటం మన కేంద్ర ప్రభుత్వానికి, వాళ్ళు తాజాగా స్టార్లింక్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఇప్పుడు ప్రభుత్వం సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ భద్రతతో పాటు పలు అంశాలని పరిశీలించిన గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ GMPCS అన్నమాట, అది లైసెన్స్ ఇవ్వడానికి కేంద్ర అధికారులు చెప్పారు అని చెప్పడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు దీనికి పోటీ ఎవరెవరంటే జియో ఎయిర్టెల్కి పోటీ అనమాట. ఏది ఈ స్టార్లింక్ సర్వీసెస్. ఈ ఎవరైతే రిలయన్స్ జియో ఎయిర్టెల్ ఉందో సునీల్ మిట్టల్కి చెందినటువంటి వన్ వెబ్ అనమాట, ఇప్పటికే దేశంలో GMPCS లైసెన్సులు పొంది ఉన్నాయి అనమాట ఇప్పటికీ. అయితే స్టార్లింక్ కూడా దానికి కూడా ఆమోదం వస్తే ఈ లైసెన్స్ పొందిన మూడవ శాటిలైట్ కమ్యూనికేషన్గా ఇది శాట్కామ్గా ఇది అవతరించబోతుంది, ఇది స్టార్లింక్. అయితే ఈ స్టార్లింక్ ఏదైతే లైసెన్సు పై చర్చించడానికి ఇప్పుడు సమావేశం ఏదైతే ఉందో వాళ్ళు షెడ్యూల్ జరిగినట్లు సమాచారం. మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఈ లైసెన్స్ వచ్చినాక, ప్రభుత్వ అనుమతి వచ్చినాక అప్పుడు ఈ శాట్కామ్ ఏదైతే స్పేస్ రెగ్యులేటర్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ నుంచి కూడా వాళ్ళు అనుమతి పొందవలసి ఉంటుంది. ఎవరైతే లైసెన్స్ కోసం వీళ్ళు అనుమతి తీసుకుంటారో ఈ శాట్కామ్ ప్లేయర్లు అనమాట. అంటే ఏంది, స్పేస్ రెగ్యులేటర్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ నుంచి ఈ అనుమతులు లభిస్తే వెంటనే భారత్లో స్టార్లింక్ సేవలు అందుబాటులోకి వస్తాయి. మళ్ళీ ఆ పర్మిషన్ అవన్నీ వచ్చినాక మళ్ళీ నేను మీకు ఆ స్టార్లింక్ సేవలు అంటే రాబోయే రోజుల్లో కాంపిటీషన్ పెరుగుతుంది జియోకి ఎయిర్టెల్కి ఇట్లా స్టార్లింక్. దానివల్ల ఏమవుతుంది, మనకి కాంపిటీషన్ ఎప్పుడైతే పెరుగుతుందో సర్వీస్ బాగుంటుంది. సర్వీస్ ఎప్పుడైతే ఉంటుందో ప్రైసెస్ రీజనబుల్ ఉంటుంది. అంటే కాంపిటీషన్ ఉన్నప్పుడు బాగా పనిచేస్తారు అనమాట. అంటే కంప్లైంట్స్ లేకుండా, ప్రాబ్లం లేకుండా తక్కువ ధరలో వాళ్ళు వస్తారు అనమాట. ఒకళ్ళు కనుక ఎక్కువ రేట్ పెడితే ఆటోమేటిక్గా వాళ్ళకి బిజినెస్ ఉండదు. కాబట్టి ఏం చేస్తారు వాళ్ళు, జియోకి, భారతీ ఎయిర్టెల్కి ఎవరైతే ఉండో లీడర్స్ వాళ్ళే ఇప్పుడు ప్రజెంట్. ఇప్పుడు స్టార్లింక్ వచ్చినాక మనకి ఇంకా ఇంటర్నెట్ సేవలు అనుకోండి, ఇవన్నీ వాళ్ళు ఏవైతే ప్రొవైడ్ చేస్తారో అటువంటి సర్వీసెస్ అన్నీ కూడా స్టార్లింక్ ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి మనకి ఆ సర్వీసెస్ రాబోయే రోజుల్లో మళ్ళీ నేను ఇంకో వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదంతా కూడా మీకు ఒక ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఓకే, థ్యాంక్ యూ.